హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ముచ్చట ఏంటంటే కాస్కో వ్లాగ్ వీడియో ఇదంతా. సో మనం కాస్కో స్టోర్కి అయితే వచ్చేసాము. ఇది హోల్సేల్ స్టోర్. యుఎస్లో చాలా పెద్ద స్టోర్ ఇది కాస్కో. సో ఇక్కడ మనం కార్ పార్క్ చేయాలి. సో ఫస్ట్ కార్ని పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాము. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మనం కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసి సో మనం కార్ట్ అయితే తీసుకుందాం. కార్ట్ తీసుకొని ఇలా లోపలికి ఇటు సైడ్ ఎంట్రన్స్, అటు సైడ్ ఏమో ఎగ్జిట్ ఉంటుంది. సో ఇలా ఎంటర్ అవ్వాలి. స్టార్టింగ్లో ఒక పర్సన్ ఉంటారు, ఎందుకంటే మనకి కాస్కో మెంబర్షిప్ కార్డు ఉంటుంది. సో అది ఉంటేనే మనకి లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే చేయరు. సో అది తీసేసుకొని వచ్చేసాం. ఇక్కడ చాలా బల్క్ ఐటమ్స్కి చాలా మంచి డిస్కౌంట్ వస్తుంది అండ్ బల్క్లోనే సేల్ చేస్తారు, ఎందుకంటే ఇది అంతా సో ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి ఇక్కడ బల్క్ ఐటమ్స్కి మంచి డిస్కౌంట్ ఉంటుంది అండ్ బల్క్లోనే తీసుకోవాలి, అన్ని బల్క్లోనే సేల్ చేస్తారు. సో మనకి స్టోర్లో ఎలక్ట్రానిక్, కంప్యూటర్, ఫర్నిచర్, అవుట్డోర్ లివింగ్, అప్లయన్స్, జ్యువెలరీ ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. కాస్కో ఇంకా జ్యువెలరీకి చాలా ఫేమస్ అండ్ అట్టు అండ్ డైమండ్స్కి చాలా ఫేమస్. సో ఇక్కడ చాలామంది ఈ డైమండ్ రింగ్స్ని పర్చేస్ చేస్తుంటారు. సో ఈ రింగ్ చూడండి, దీని కాస్ట్ నేను డిస్ప్లే చేస్తున్నాను అండ్ ఈ డైమండ్ పర్చేస్ చేసినందుకు వీళ్ళు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు, డైమండ్ రిలేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి. సో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా వరకు అమెరికన్స్ గోల్డ్ కంటే డైమండ్స్నే ఇష్టపడతారు అండ్ వీళ్ళకి గోల్డ్ అంత నచ్చదు. 18 క్యారెట్ గోల్డ్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీని ఎక్కువ యూస్ చేసేది 18 క్యారెట్టే. సో కాస్కోలో చాలా ఉంటాయి, ఫ్రోజన్వి, నార్మల్వి, వెజిటేబుల్స్, ఆల్కహాల్, ఫార్మసీ, మెడికల్. మనం కూడా షాపింగ్ చేస్తున్నాం ఈరోజు కాస్కోలో. మనకు కావాల్సినవన్నీ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను, బిల్ ఎంత అయింది, మనం ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాము ఏంటి అని. సో బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, సీ ఫుడ్ ఉన్నాయి అండ్ మీట్ ఉంటుంది, చాలా ఉంటాయి వెరైటీస్. సో మనకి ఫ్రూట్స్ కావాలి, సో అందుకే ఇక్కడికి వచ్చాము, ఫ్రూట్స్ తీసుకుంటున్నాం మనం. ఇవన్నీ ఫ్రెష్ ప్రోడక్ట్స్, సో అందుకే అవి కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నట్టు చల్లగా ఉంటాయి. సో మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వెళ్ళి తెచ్చుకున్నాము. సో ఇక్కడేమో మీట్ అంట అంతా. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా మీటే అండ్ ఇక్కడ కూడా మీటే. బట్ వీళ్ళు ఏం సేల్ చేసినా బల్క్లో సేల్ చేస్తారు అండ్ కాస్ట్ కూడా కంపేర్ టు అదర్ స్టోర్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకి పాలు కావాలి, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాము. ఇవన్నీ పేపర్ టవల్స్ అమెరికన్స్ బాగా యూస్ చేస్తారు. సో అందులో బ్రాండ్స్ కూడా ఉన్నాయి చాలా. ఈ స్టోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే చాలా పెద్ద స్టోర్ అండ్ ఈ 15-16 మినిట్స్లో కూడా ఈ వీడియో మొత్తం సరిపోదు. అండ్ మనం వాటర్ కూడా కావాలి, సో మనం వాటర్ కూడా తీసేసుకుందాం.
ఏమంటే ఈ కాస్కో స్టోర్ మా ఇంటి దగ్గర నుంచి దగ్గర అయితే కాదు, కొంచెం దూరమే. బట్ వచ్చినప్పుడు ఒకటేసారి కావాల్సినవన్నీ తీసేసుకుంటాము. ఇవన్నీ చాక్లెట్స్. ఇండియాకి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కాస్కోలోనే చాక్లెట్స్ చాలా వరకు తీసుకుంటారు. ఇక్కడ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ ఉంటుంది. మన ఇష్టం, అది మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇదేమో మన దేశీ కర్డ్, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బాగుంటుంది కర్డ్. అండ్ మనకి కోకోనట్ వాటర్ కావాలి, కోకోనట్ వాటర్ కూడా తీసేస్తున్నాం. మనం తీసుకున్నది ఈ కోకోనట్ వాటర్ బ్రాండ్. క్లోతింగ్ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని బ్రాండ్స్ కూడా పెడతారు ఇక్కడ. షూస్ మంచి బ్రాండ్స్ ఉంటాయి, సో అవి కూడా మంచి ప్రైస్లో మనకు వస్తాయి. ఒక వీక్ ఒకలాగా ఉంటుంది. సో కాస్కో గురించి ఏం చెప్పలేము, అందుకే ఇప్పుడు నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. జస్ట్ చూపిస్తున్నాను ఏమేమి ఉంటాయి ఏంటి. అన్నీ దొరుకుతాయి. అండ్ ఈ డాలస్ కాస్కోలో అయితే ఈవెన్ అన్నీ దొరుకుతున్నాయి. పానీపూరి కూడా దొరుకుతుంది మనకి. అండ్ ఇదేమో ఫార్మసీ. సో ఇక్కడ మనకు మెడిసిన్ కూడా కావాలి. ఇక్కడ అమెరికాలో చాలా ఎలర్జీస్ బాగా వస్తాయి సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు, ఫాల్ నుంచి స్ప్రింగ్కి. సో సో ఇవన్నీ ఎలర్జీ మెడిసిన్. ఎలర్జీ మెడిసిన్ అనే కాదు, చాలా టైప్స్ ఆఫ్ పెయిన్స్కి కానీ అండ్ విటమిన్స్కి ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనకైతే ఈ మెడిసిన్ కావాలి, ఈ ఎలర్జీ మెడిసిన్. ఎందుకంటే మనకి పోలెన్ వచ్చింది, సో ఐ మొత్తం ఇచ్చింగ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి దీని కాస్ట్ కూడా మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుందో డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ అంటే పోలెన్కి రిలేటెడ్ మెడిసిన్. ఇదంతా డ్రౌజీ, నాన్ డ్రౌజీ ఇట్లా టాబ్లెట్స్ లాగా ఉంటాయి. దాని మీద కూడా మెన్షన్ చేసి ఉంది, ఇండోర్ ఎలర్జీస్ అండ్ అవుట్డోర్ ఎలర్జీస్ అని. అన్నిటికీ అది యూజ్ అవుతుంది అనేసి మనం ఆల్రెడీ. సో మనం స్ప్రౌట్స్ మార్కెట్లో హనీ తీసుకున్నాం కదా పోలెన్కి. హనీ ప్లస్ ఈ మెడిసిన్ రెండు మంచిగా వర్క్ అయినాయి. కుమార్కి ఇప్పుడు ఐ ఇచ్చింగ్ అంత తక్కువ అయిపోయింది, అది చాలా బాగా వర్క్ అయింది. ఈ మెడిసిన్ అండి ఇది ఎక్కువ శాతం ఈ మెడిసిన్ ప్లస్ హనీయే యూజ్ అవుతుందంట ఆ పోలెన్కి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే యూజ్ చేస్తారు. సో మనం కూడా అలాగే యూజ్ చేసాము. ఇవన్నీ చాక్లెట్స్. చాక్లెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ గమ్మీస్, జెల్లీ గమ్మీస్ ఇలా చాలా ఉంటాయి. ఇండియా వచ్చేవాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ చాక్లెట్స్ బాగా తీసుకుంటారు. ఇదేమో స్వింగ్, అవుట్డోర్ స్వింగ్, ఇవేమో అవుట్డోర్ లైట్స్ అన్నమాట. సో అవన్నీ అన్నమాట ఇక్కడ. అన్నీ అంటే మంచిగా బల్క్లో సేల్ చేస్తారు అండ్ కంపేర్డ్ టు అదర్ స్టోర్స్ మనకు చీప్గా వస్తాయి. ఇదేమో ప్రోటీన్ పౌడర్, ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్. సో ఇవంతా అదే సెక్షన్ ఉంది.
కాస్కోలో అవుట్డోర్ ఫర్నిచర్ కూడా బాగుంటుంది. అవుట్డోర్ ఫర్నిచర్ అండ్ ఇండోర్ ఫర్నిచర్, డైనింగ్ టేబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మంచిగా డిస్ప్లే పెడతారు. సో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా కొన్ని సేల్ చేస్తారు కాస్కోలో. కానీ ఇవి కూడా బాగుంటాయి. ఇదంతా క్లోతింగ్ సెక్షన్ మొత్తం. క్వాలిటీ కూడా బాగుంటుంది. బొకేస్ అయితే చాలా కాస్ట్ అనిపిస్తాయి, $20. కానీ ఇక్కడ అమెరికన్స్ బాగా ఇష్టపడతారు వీళ్ళు ఫ్లవర్స్ని, బొకేస్ని మెయిన్గా. సో మనమైతే ఇంకా షాపింగ్ అయిపోయింది. సెల్ఫ్ చెక్అవుట్ అయినా చేసుకోవచ్చు, జస్ట్ నార్మల్గా అయినా బిల్లింగ్ చేసుకోవచ్చు. సో ఇదంతా క్యూ ఉంది, బాగున్నారు. సో అక్కడ కూడా కొన్ని ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అవే చూపిస్తున్నాను మీకు నేను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా పిజ్జా అని ఉంది. సో చీజ్ పిజ్జా బాగుంటుంది ఇక్కడ. మొత్తం పిజ్జా అయితే మనకి ఎక్కువ అయిపోతుంది, జస్ట్ 1 స్లైస్ అయితే ఇద్దరు తినొచ్చు. చీజ్ బాగుంటుంది కాబట్టి ఎప్పుడన్నా కాస్కోకి వచ్చినప్పుడు టేస్ట్ చేస్తాను. బట్ ఈసారి అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనం బిల్లింగ్ చేపిద్దాం. సో వాటర్ అండ్ మిల్క్ అవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి అందులోనే పెట్టేసాము. సో అతను బ్యాక్ సైడ్ నుంచి అవి స్కాన్ చేస్తాడు. మిగతా ఐటమ్స్ అయితే ఇక్కడ మనం పెట్టేసాము. సో మన బిల్లింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం పెద్దగా ఏం తీసుకోలేదు, బట్ దేనికి కూడా ఎంత బిల్ అయిందో నేను లాస్ట్లో చెప్తాను. ఇలా ఉంటుంది కాస్కో కార్డు. తన బిల్ అయితే అవుతుంది, ఇంకా మనది ఇంకా స్టార్ట్ కాలేదు. మన కార్ట్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసింది. సో తనదైతే అయిపోయింది. సో ఇంకా మనది ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు తను బిల్ చేయడం. సో చూసారు కదా కార్ట్ అటు సైడ్ వెళ్ళిపోయింది. సో ఫస్ట్ అవి స్కాన్ చేసుకున్నాడు, దెన్ తర్వాత 1 by 1 స్కాన్ చేస్తున్నాడు. ఇతనేమో కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. మనల్ని అడిగాడు కార్డ్బోర్డ్ బాక్స్ కావాలా మీకు అంటే, యా కావాలి అన్నాం. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాడు. తనైతే బిల్ స్టార్ట్ చేసేసాడు బిల్లింగ్. సో మన బిల్లింగ్ అయితే అయిపోయింది. అన్నీ ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో ప్లేస్ చేసేసాడు నీట్గా. సో మన బిల్లింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఎగ్జిట్ సైడ్ వెళ్ళిపోతున్నాము, బ్యాక్ టు హోమ్. నో కాస్కో గ్యాస్ కూడా కావాలి మనకి. సో ఈ ఎగ్జిట్లో కూడా ఒక పర్సన్ ఉంటారు మనకి చెక్ చేయడానికి, అన్ని క్రాస్ చెక్ చేయడానికి మనం తీసుకున్న ఐటమ్స్ అండ్ బిల్లింగ్లో ఉన్న ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని జస్ట్ అట్లా క్రాస్ చెక్ చేస్తారు. సో నేనైతే ఇచ్చాను తనకి, అన్నీ చెక్ చేసింది. ఓకే యా యూఆర్ గుడ్ టు గో అని చెప్పేసి ఇచ్చేసింది. సో మన బిల్ అయితే $1 or $2 అయింది. సో ఇవన్నీ కార్లో పెట్టేసాం. దెన్ సో మనం స్టార్టింగ్లో కార్ట్ తీసుకున్నాం కదా, సో బ్యాగ్ మనం ఇక్కడ పెట్టేసేయాలి. సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఉంది కాస్కో. అండ్ ఇక్కడే గ్యాస్ కూడా ఉంటుంది. గ్యాస్ కూడా మనకి హోల్సేల్గానే ఉంటాయి.
సో అందుకని చెప్పేసి మేము గ్యాస్ కూడా ఇక్కడే ఫిల్ చేపిస్తున్నాం. గ్యాస్ అంటే పెట్రోల్ని, ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అంటారు. సో మనం గ్యాస్ని ఫిల్ చేస్తున్నాము. మనమే ఫిల్ చేసుకోవాలి. ఇండియాలో అయితే ఇట్లా మనకి ఫిల్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు కదా, కానీ ఇక్కడ అట్లా ఎవరు ఉండరు, మనమే ఫిల్ చేసుకోవాలి. సో అలా గ్యాస్ ఫిల్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అంటారు, లీటర్స్ని గ్యాలన్స్ అంటారు. సో చూసిరు కదా, ఇది కాస్కో ముచ్చట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా డాలస్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ కంటే ఎక్కువ ఈ ఫ్లైఓవర్సే ఉంటాయి. ఇవే పెద్ద విజిటింగ్ ప్లేసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బీ కైండ్ టు ఎవ్రీ వన్. బాయ్ బాయ్.